ఓకే. ఈరోజు మన అంశం ఏంటంటే వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. మన అంశం ఏంటంటే యోసేపు జీవితంలో నుంచి ఈ విషయాలను మనం తెలుసుకుందాం. యోసేపు జీవితంలో నుంచి మూల వాక్యము తీసుకుందాం. ఆదికాండము 37వ అధ్యాయము 5 నుండి 8 వరకు ఎవరైనా చదవండి. ఎంతండి? 37వ అధ్యాయం ఆదికాండము. యోసేపు ఒక కలగని తన సహోదరులతో అది చెప్పగా వారు అతని మీద మరీ పగపట్టిరి. అతడు వారిని చూచి, నేను కనిన ఈ కలను మీరు దయచేసి వినుడి. అదేమనగా, మనము చేనులో పనులు పట్టుకుంటిమి. ఆ పన నా పన లేచి నిలుచుండగా మీ పనులు నా పనులను చుట్టుకొని నా పనులకు సాష్టాంగపడినని చెప్పెను. అందుకు అతని సహోదరులు, నీవు నిశ్చయముగా మమ్ము నేలెదవా, మా మీద నీకు అధికారి మగుదువా అని అతనితో చెప్పి, అతని కళను బట్టి అతని మాటలను బట్టి అతని మీద మరింత పగపట్టిరి. చాలు, ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరములు కలిగిన గొప్ప తండ్రి, పరిశుద్ధ ఆత్మదేవ, మీ పాదములకు వేలాది కోట్ల స్తోత్రాలు చెల్లిస్తున్నాను డాడీ. అయ్యా ప్రభా, మరి వాక్యం ద్వారా మీరు మాతో ఏం మాట్లాడనే ఉన్నారు. సూటిగా తేటగా స్పష్టంగా మాట్లాడండి. మీ పరిశుద్ధ ఆత్మశక్తి స్థలంలో ఉంచి మీరు మాత్రమే మాట్లాడమని యేసు నామంలో ఉంచున్నాను తండ్రి, ఆమేన్. దేవుడి పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. యోసేపు గారి గురించి మనం కొన్ని విషయాలు ఈరోజు తెలుసుకుందాము. అయితే మొట్టమొదటి విషయం ఏంటంటే, యోసేపుకు కళలు దర్శనాలు దేవుడు అనుగ్రహించాడు. దేవుడు మందికి కళల ద్వారా మాట్లాడతాడు, కొంతమందికి దర్శనాల ద్వారా మాట్లాడతాడు, కొంతమందికి కళ దర్శనం ఉంటది. కళ దర్శనం అంటే దర్శనమే గాని కళలో చూపిస్తారు అన్నట్టు. ఇప్పుడు దర్శనం అంటే అర్థం ఏంటిది? కనిపించి మాట్లాడడం. దర్శనం అంటే మనం మెలకువగా ఉన్నప్పుడే, మనం కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తూ మనం మెలకువగా ఉన్నప్పుడే మనకు అంతా కనిపిస్తూ ఉంటది అన్నట్టు. మనకు ఒక సీన్ తెర మీద కనిపించినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. కళ దర్శనం అంటే కళలాగా వస్తుంది ఆ దర్శనం. మనం పడుకున్నప్పుడు మన యొక్క బాగా నిద్రలో మనం ఉన్నప్పుడు కళలాగా వస్తాయి కొన్ని దర్శనాలు. కళలు కూడా వస్తాయి. కళలు నిజం కావు, కానీ దర్శనాలు, కళ దర్శనం అని ఉంటుంది దేవుడిచ్చి, అది మాత్రం తప్పకుండా నిజం అవుతాయి. అయితే దేవుడిచ్చింది దర్శనాలు ఏవైనా సరే అవి తప్పకుండా నెరవేరుతాయి. అయితే యోసేపుకు చిన్నప్పటి నుంచే కళలు, దర్శనాలు, కళల భావాలు చెప్పడం, ఇవన్నీ కూడా ఆయనకు ఒక వరం లాగా దేవుడు అనుగ్రహించాడు అన్నట్టు. అందరికీ ఉండవు దర్శనాలు, అందరికీ రావు. కళ దర్శనాలు కూడా అందరికీ రావు. కళలు కనడం అందరికి వస్తుంది, ఎందుకంటే మనసులో ఏదో ఊహించుకుంటే అదే కళలా వస్తుంది కొన్ని సందర్భాలు. అది కాదు, దేవుడు చూపించే దర్శనాలు వేరే ఉంటాయి. అయితే యోసేపుకు కళలు, దర్శనాలు అనేటివి రెండు కూడా వరాల్లాగా దేవుడు అనుగ్రహించాడు. అయితే రెండో పాయింట్ ఏంటంటే, దేవుడు యోసేపుకి ఇచ్చినటువంటి దర్శనంను నెరవేర్చాడు. దర్శనం ఇవ్వడం మాత్రమే కాదు, ఆయనకు ఎన్నో దర్శనాలు ఇచ్చాడు. అయితే ఆ దర్శనాన్ని నెరవేర్చినట్టుగా మనం చూస్తున్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఒక దర్శనాన్ని ఇచ్చాడు మన జీవితంలో. కళ దర్శనమైనా సరే, నిజంగా నువ్వు ప్రార్థన చేస్తుంటే వచ్చిన దర్శనమైనా సరే, అది తప్పకుండా ఆయన నెరవేరుస్తాడు అన్నట్టు. మాట ఇచ్చి తప్పుకునేటటువంటి దేవుడు కాదు మన దేవుడు. అయితే యోసేపుకు ఒక దర్శనం వచ్చింది. ఇప్పుడు ఆ అమ్మగారు చదివింది కదా వాక్య లేఖన భాగంలో 37వ అధ్యాయంలో 5వ వచనం నుంచి మనం చదువుకున్నాం కదా. అందులో ఆయనకు వచ్చినటువంటి దర్శనం అన్నట్టు, ఆయనకు వచ్చినటువంటి కళ. ఆ కళ ఏంటంటే 11 పనులు నిల్చుని 11 పనులు సాగిలపడ్డట్టు ఆయన చుట్టుకొని ఉన్నట్టు, ఒక్క పన స్ట్రేట్ గా నిలబడ్డట్టుగా దర్శనం అనేది యోసేపు గారికి వచ్చింది. వచ్చినప్పుడు తన దర్శనాన్ని అన్నలకు చెప్పాడు. చెప్పినప్పుడు వాళ్ళు చాలా ఈర్ష్యపడ్డారు. కారణం
ఓన్లీ కళ దర్శనము వచ్చిన దర్శనాన్ని చెప్తేనే వాళ్ళకి అంత ఈర్ష్య వచ్చింది. మరి దాన్ని నెరవేర్చే దేవుడు ఆ బిడ్డ పక్షాన ఉన్నాడన్న సంగతి వాళ్ళకి తెలియదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ఈర్ష్యతో ఓర్చుకోలేక పగతోటి గుంటలో పడేశారు తీసుకెళ్ళి. కానీ దేవుడు ఆ బిడ్డకు తోడుగా ఉన్నాడు. ఎప్పుడు కూడా దేవుడు తోడుగా ఉంటాడు. మంచి దేవుని పట్ల భయభక్తులు కలిగిన వారికి దేవుడు ఎప్పుడు కూడా తోడుగా ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆది కాండంలోనే 42 అధ్యాయం 6 వచనం చూడండి ఒకసారి. అప్పుడు యోసేపు ఆ దేశమంతటి మీద అధికారి అయి ఉండెను. ఆ అతడే ఆ దేశ ప్రజలందరినీ న్యాయ విమర్శకం చేయువాడు గనక యోసేపు సహోదరులు వచ్చి ముఖములు నేలను మోపి అతనికి వందనము చేసిరి. ముఖమును నేలను మోపి అతడు అధికారిగా ఉన్నాడు. ఐగుప్తు దేశానికి ప్రధానిగా అధికారిగా ఉన్నప్పుడు వాళ్ళు వచ్చి ఇట్లా ముఖములు నేలకు మోపి వందనములు చేసినట్టుగా ఉంది ఆ వాక్య లేఖన భాగంలో. ధాన్యం కోసం వాళ్ళు వచ్చినప్పుడు అంటే ఈ కళ, ఈ దర్శనం అనేది నిజమైందా కాలేదా? ఒక వ్యక్తి స్ట్రేట్ గా నిలబడ్డాడు. ఒక పన అంటే యోసేపు 11 పనులు అంటే 11 మంది వచ్చి అక్కడ సాగిల పడ్డట్టుగా వాక్య లేఖనము నెరవేరింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే మన జీవితంలో మరి కొన్నిసార్లు దేవుడు అనేకమైన దర్శనాలు, కళ దర్శనాలు మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు. కానీ ప్రెసెంట్ గా మనం ఉన్నటువంటి పరిస్థితిని బట్టి మనం దాన్ని నమ్మము. ఎందుకంటే మనకు ఏమీ లేని స్థితిలో ఏదో ఎక్కడో దేవుడు మంచి మందిరం ఇచ్చినట్టుగా, లేకపోతే మంచి ఇల్లు ఇచ్చినట్టుగా, మంచి సంఘం ఇచ్చినట్టుగాను, లేకపోతే మన కుటుంబంలో ఏదో మంచి జరిగినట్టుగా దేవుడు చూపిస్తాడు కొన్నిసార్లు దర్శనం మనం ప్రార్థన చేస్తున్నప్పుడు, బాగా మనం ఆ విషయం కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు తప్పకుండా దేవుడు మనకు దర్శనాన్ని చూపిస్తాడు అన్నట్టు. చూపించినప్పుడు మనలో చాలా మంది అనుకుంటాం, ఏమనుకుంటామంటే మనం ఉన్న పరిస్థితులు బట్టి అనుకుంటాం, ఇది సాధ్యమా మనకి, ఇది సాధ్యపడేది కాదు, ఇది కానే కాదు మన జీవితంలో, మనం ఉన్న సిచ్యువేషన్ ఏంది, వచ్చిన దర్శనం ఏంది అనుకుంటాం. కాదండి, నువ్వు ఏ స్థితిలో ఉన్నా కూడా నువ్వు ఇప్పుడున్నటువంటి స్థితిని బట్టి ఆ దర్శనాన్ని మరి అవమానపరచకూడదు. దేవుడిచ్చిన దర్శనాన్ని నిందించకూడదు మనం. ఎందుకంటే యోసేపు కూడా తనకున్న చిన్నప్పుడే ఆ దర్శనాన్ని చూశాడు. కానీ తను ఒక స్థాయికి వచ్చిన తర్వాత దేవుడు కొన్ని శ్రమల గుండా, కష్టాల గుండా, ఇరుకుల గుండా, ఇబ్బందుల గుండా తీసుకెళ్లిన తర్వాత ఆ దర్శనం నెరవేర్పు అనేది జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా ఎన్నో దర్శనాలు నా జీవితంలో రావచ్చు. వాటిని తప్పకుండా ఏదో ఒక రోజు ఆయన తప్పకుండా నెరవేరుస్తా. దేవుడు చూపించాడంటే తప్పకుండా ఎన్ని రోజులైనా ఆ దర్శనము నెరవేర్చే దేవుడే ఉన్నాడు. వాగ్దానాలు మనం తీసుకుంటాం. కొత్త సంవత్సరం రోజు ప్రామిస్ కార్డులు తీసుకుంటాం. అయితే చాలా మంది సంఘాల్లో దానికి వ్యతిరేకంగా ఉంటారు. ప్రామిస్ కార్డు ఎందుకు తీసుకోవాలి, ప్రతిరోజు ప్రామిస్ వాగ్దానం ఇస్తూనే ఉంటాడుగా దేవుడు మనకు అని అంటూ ఉంటారు, అని వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారు. సరే, వాళ్ళ అభిప్రాయం వాళ్ళది. కాకపోతే తీసుకోవడంలో కూడా తప్పు లేదు. ఎందుకంటే ఒక నూతనమైన సంవత్సరం కనుక నువ్వు ఆ సంవత్సరాంతంకి ఆ మొత్తానికి దేవుడు ఏం వాగ్దానం ఇస్తున్నారనే ఆశతో తీసుకుంటారు. దేవుని వాక్యమే కాబట్టి తప్పు లేదు. ప్రార్థన పూర్వకంగా తీసుకుంటే దేవుడు మాట్లాడతాడు తప్పకుండా. రోజు కూడా దేవుడు మనకు వాగ్దానం ఇస్తాడు. ఎవ్రీ డే కూడా వాగ్దానం. బైబిల్లో ఉన్న వాగ్దానాలన్నీ మన కొరకే. కానీ అవన్నిటిని కూడా నెరవేరుస్తాడు అంటే నువ్వు నమ్మితే నెరవేరుస్తాడు. మనం నమ్మితే అవునన్నట్టుగా, అవన్నీ మనకే అన్నట్టుగా, నీకు ఒక వాక్యం ద్వారా దేవుడు మాట్లాడినప్పుడు ఇది నిజము, ఇది నా కొరకే దేవుడు మాట్లాడుతున్నాడని నువ్వు నమ్మినప్పుడు, దాన్ని బట్టి ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పకుండా ఆ యొక్క వాక్యాన్ని గాని, వాగ్దానాన్ని గాని, కళను గాని, దర్శనాన్ని గాని నెరవేరుస్తాడు. తప్పకుండా నెరవేరుస్తాడు. 100% నెరవేరుస్తాడు. ఎందుకంటే దేవుడు సజీవుడు, దేవుని మాటలు పుట్టము వేయబడినవి కాబట్టి. మరి యోసేపుకు ఎప్పుడో వచ్చినటువంటి దర్శనము మరి 42 అధ్యాయంలో మనం చూసినప్పుడు, అన్నలు ఎన్నో శ్రమల గుండా బిడ్డ వచ్చి
ఎన్నో ఇరుకులు ఇబ్బందులు. ఎన్ని ఇబ్బందులు అంటే గుంతలో ఫస్ట్, గుంతలో నుంచి సంతలోకి, సంతలో నుంచి పోతిఫర్ ఇంట్లోకి, పోతిఫర్ ఇంట్లో నుంచి జైలుకి వెళ్ళాడు. జైలు నుంచి నేరుగా ప్రధానమంత్రి పోస్ట్ వచ్చింది ఆ బిడ్డకి. జైలు నుంచి మరి రాజు ఎంతో మంచి ఉద్దేశంతో కలభావం చెప్పాలని చెప్పి తనను గౌరవపూర్వకంగా జైలు నుంచి తీసుకుపోవడము మనం చూస్తున్నాం. అంటే దేవుడు ఆ బిడ్డ జైల్లో ఉన్నా, గుంటలో ఉన్నా, సంతలో ఉన్నా, పోతిఫర్ ఇంట్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా కూడా తను జీవితంలో చేసిన పని ఒకటి. ఏంటిది అది అంటే యోసేపు దేవునికి భయపడ్డాడు. ఎవరికి భయపడ్డాడండి? దేవుడికి భయపడ్డాడు. దేవునికి భయపడ్డాడు, దేవుణ్ణి ప్రేమించాడు, దేవుని మీద ఆధారపడ్డాడు. కాబట్టి ఆ దర్శనం, ఆ కళ కూడా అతని జీవితంలో నెరవేరింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు భయపడ్డాడు? దేవునికి భయపడ్డాడు అనడానికి రుజువు ఏంటిది మనకంటే పోతిఫర్ భార్యనే సాక్ష్యం, పోతిఫర్ ఇంట్లో జరిగిన సంఘటననే సాక్ష్యం. ఒక యవన బిడ్డ, చాలా యవన ప్రాయంలో ఉన్నటువంటి బిడ్డ, మరి ఆమె తనతో తప్పు చేయమని చెప్పేసి ఆయనను ఎంకరేజ్ చేసినప్పుడు తను మరి అక్కడ తప్పు చేయలేదండి. ఎందుకంటే ఎవరూ లేరు చూడడానికి, చెప్పడానికి కూడా ఎవరూ లేరు. యజమానురాలే పర్మిషన్ ఇచ్చింది, యజమానురాలే ఆయనను మోహించింది, ఆయనను ఇష్టపడ్డది. కానీ దేవుడైతే చూస్తున్నాడని చెప్పి ఆ బిడ్డ భయపడ్డాడు. ఎవరు చూడకపోవచ్చు కానీ నా దేవుడు చూస్తున్నాడు, పైన ఉన్నటువంటి నా దేవుడు చూస్తున్నాడు, నువ్వు నాకు తల్లి లాంటి దానివి అని చెప్పి ఆమెను హెచ్చరించినట్టుగా మనం చూస్తాం. ప్రియులారా, యవన బిడ్డలు గాని, యవనస్తులు గాని, ముసలి వాళ్ళు గాని, ఈ రోజుల్లో మానవ జాతిని మనం గమనిస్తే ఏ కొంచెం ఛాన్స్ వచ్చినా తప్పు చేయడానికి వాళ్ళు వెనకాలండి. కానీ దైవ భయం కలిగిన బిడ్డలు, దేవుని హృదయంలో పెట్టుకున్నటువంటి బిడ్డలు, దేవుడే ఆధారంగా బతికేటటువంటి బిడ్డలు మాత్రం ఎన్ని అవకాశాలు వచ్చినా తప్పు చేయడానికి ముందుకు రారండి. ఎందుకంటే పవిత్రతను పోగొట్టుకోలేదు అందుకనే నిజాయితీని పోగొట్టుకోలేదు, తనకున్నటువంటి మరి వ్యక్తిగతాన్ని పోగొట్టుకోలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే దేవునికి భయపడ్డాడు. భయపడటం ద్వారానే అతడు మంచి స్థానంలో నిలబడ్డాడు. అవకాశం వచ్చినప్పుడు కూడా తప్పు చేయలేదు. అవకాశం దొరికితే తప్పు చేయడానికి ఎంతో మంది ఎదురు చూస్తున్నారు ఈ రోజుల్లో. మరి ఆ రోజుల్లో కూడా అలాగే ఉన్నారు మానవ జాతి. కానీ దేవుడు ఉన్నాడు, దేవుడు చూస్తున్నాడు అని చెప్పి మనం కూడా అంతే. ఎవరు లేనప్పుడు ఒకలాగుంటారు, విశ్వాసులైనా సరే, సేవకులైనా సరే, కొన్ని సందర్భాల్లో చూస్తే అందరూ ఒకలాగుంటారు. అలా కాదు, ఎవరు లేనప్పుడు చాలా నమ్మకంగా మనం బతకాలండి. ఎందుకంటే ఎవరు చూడట్లేదులే అనుకోవచ్చు, కానీ పైన ఉన్నటువంటి దేవుడు మాత్రం క్లియర్ కట్ గా చూస్తున్నాడు. నా శరీరంతో గాని, నోటితో గాని మనం చేసిన పాపములు లెక్కకు మంచిగా రాసుకొని ఉంటాడు దేవుడు, లెక్కించబడి ఉన్నాయి. అందుకే మానవుడు నోటి నుంచి మాట్లాడిన ప్రతి మాటకు లెక్కప్ప చెప్పాల్సి ఉందని వాక్యంలో. ప్రియమైన దేవుని బిడ్డలారా, నోటి మాటలకే అంత లెక్క ఉంటే నువ్వు శరీరం ద్వారా చేసిన చెడ్డ క్రియలకు ఎంత తీర్పు ఉంటుందో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని అగ్ని ఆరదు, పురుగు చావదు. పాపపు క్రియలు చేసిన వాళ్ళకి ఎక్కడ కూడా దేవుడు స్వాగతిస్తాడని లేదండి వాక్య లేఖన భాగంలో. అందుకని చాలా మంది చేసేవన్నీ చేస్తానే ఉంటే భక్తి జీవితాన్ని కొనసాగిస్తా ఉంటారు, అన్ని చేస్తూనే ఉంటారు. చేసే పనులన్నీ ఆటోమేటిక్ గా అన్ని చేస్తూనే ఉంటారు. మళ్ళీ భక్తి, దేవుడు, ప్రార్థన, అలాంటి ప్రార్థన, అలాంటి భక్తి అవసరమా? దేవునికి అవసరమా? అది బూడిదలో పోసిన పన్నీరే. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే యోసేపు గారు ఏ స్థితిలో ఉన్నప్పటికీ బిడ్డకు దేవుడు తోడుగా ఉన్నాడు. గుంటలో పడేసి వెళ్తే మరి ఆ గుంటలో పడి చనిపోలేదు, దేవుడు తోడుగా ఉన్నాడు. అదొక పరీక్ష. సంతలో పెడితే ఆ సంతలో కూడా అమ్ముడు పోయాడు, పోతిఫర్ ఇంటికి పోయాడు. ఎంతో నమ్మకంగా అక్కడ పనిచేశారు. అక్కడ కూడా సాతాను దూరింది పోతిఫర్ భార్యలో. అయినప్పటికీ అక్కడి నుంచి తప్పించుకున్నాడు, మళ్ళీ జైలుకు పంపించారు. అప్పుడు కూడా నోరు విప్పలేదు, దేవుడే న్యాయాధిపతి. కాబట్టి అన్ని విషయాల్లో దేవునికి భయపడ్డాడు. మూడో పాయింట్ ఏంటంటే దేవుడికి భయపడ్డాడు. యోసేపు దేవునికి భయపడ్డాడు. మనం కూడా భయపడాలి. దైవ భయం మనకు లాభసాధకమే, దైవ భక్తి కూడా లాభసాధకమే. ఎవరైతే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటారో వారి కొరకు దేవుడు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పదని వాక్యంలో ఉంది. ప్రియమైన మన కొరకు దేవుడు ఎంతో గొప్ప మేలును దాచిపెడతాడంట.
ఎవరైతే భయభక్తులు కలిగి దేవుని పట్ల నమ్మకంగా ఉంటారో వారి కొరకు దేవుని కార్యాలు ఆశ్చర్యకరంగా ఉంటాయి. ఏమైనా దేవుని బిడ్డలారా, అందుకనే గొప్పగా దేవుడు ఆశీర్దిస్తాడు. యోసేపు భయపడ్డాడు, దేవునికి భయపడ్డాడు. దేవునికే భయపడాలి. ఎవరికి భయపడాలో వారికి భయపడాలి. మనం మనుషులకు కాదు భయపడాల్సి. ఆయన దేవుడికే భయపడ్డాడు. మనుషులు ఏమేమో చేశారు, ఆయన పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. పోతిఫర్ భార్య, తర్వాత అన్న ఒక తల్లి కడుపులో పుట్టినప్పటికీ తమ్ముడు అనే కనికరం లేకుండా గుంటలు పడేశారు. రకరకాలుగా శోధనలు ఆ బిడ్డ అనుభవించాడు. అయినప్పటికీ దేవునికి భయపడ్డాడు, ఎవరికి భయపడలేదు. ప్రియులారా, దేవునికి భయపడ్డాడు. 4వ అంశం ఏంటంటే, యోసేపు తన విరోధులైనటువంటి అన్నలను ప్రేమించాడు. ముఖ్యంగా విరోధులను ప్రేమించడం అనేది మాటలు కాదు. ప్రియులారా, జ్ఞాపకం చేసుకోండి. ఎంత మంచి మనుషులైనా సరే, ఎంత మంచి మనస్తత్వం ఉన్నా కూడా, ఎంత మంచి ప్రేమమయులైనా సరే, కొంచెం తేడా వస్తే ఆ శత్రువులను చూస్తారు. మన కీడు చేశారు కదా వాళ్ళు, వాళ్ళతో ఎందుకు మాట్లాడాలి, వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళాలి మనం అని భావనతోటే ఉంటారు. కానీ మరి యోసేపు దగ్గరికి అన్నలు వచ్చారు, ఏ గుంతలో తోసేశారు, ఎంత అవమానపరిచారు. మరి తండ్రికి దూరం చేశాడు, తల్లికి దూరం చేశారు తనను. అలాంటి బిడ్డ ఒంటరి అయిపోయి కుమిలి కుమిలి ఏడవచ్చు ఆ గుంటలు. కానీ అలాంటి పరిస్థితిలో దేవుడు తోడుగా ఉన్నాడు. అయితే అన్నలను ప్రేమించాడండి. వచ్చినప్పుడు విరోధులుగా ఈయనకు విరోధంగా ఈయనను చంపాలని చూసినటువంటి వ్యక్తులు, వాళ్ళు తండ్రికి దూరం చేసిన వ్యక్తులు. కానీ వాళ్ళను ప్రేమించినటువంటి బిడ్డ యోసేపు. మనం కూడా మన విరోధులను ప్రేమిస్తున్నామా? మన శత్రువులను ప్రేమించండి అని యేసుప్రభు మాట్లాడాడు. యేసుప్రభు చేసి చూపించాడు. తనని శిలువ మీద కొడుతూ హింసిస్తూ ఉమ్మివేస్తున్నటువంటి ప్రజలను, తండ్రి వీరేం చేయుచున్నారో వీరిని క్షమించమని చెప్పినటువంటి ప్రేమమయుడు యేసుక్రీస్తు ప్రభువారు. ప్రియులారా, మన పట్ల ఎవరైనా అసభ్యంగా ప్రవర్తిస్తే, మనకు ద్రోహం చేసినప్పుడు మనము వారికి విరోధులుగానే ఉంటున్నాం. కానీ వాడిని ప్రేమించేటటువంటి మనసు ఇంకా క్రైస్తవుల్లో రాలేకపోతుంది. ఈవెన్ సేవకులైనా సరే మనం గమనించినట్లయితే. కానీ నిజంగా యోసేపుని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, విరోధులను ప్రేమించినటువంటి వ్యక్తి యోసేపు. రాసుకోండి 4వ పాయింట్. విరోధులైనటువంటి వారిని ప్రేమించే గుణం ఉంది యోసేపు. ఎంత మంచి గుణం చూడండి. వాక్యము ఆదికాండం 45వ అధ్యాయం 5వ వచనం చూడండి ఒకసారి. 45:5. అయినను నేనెక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందున దుఃఖపడకుడి, అది మీకు సంతాపము పుట్టింపనీయకుడి. ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. ఎంత మంచి కోపం లేక ఏడుస్తురు. ధాన్యానికి వచ్చినప్పుడు తమ్ముని చూసి చాలా ఏడ్చినప్పుడు అంటున్నారు, దుఃఖపడకుడి, మీ మనసులు సంతాపపడనీయకండి. ప్రాణరక్షణ కొరకే దేవుడు మరి నన్ను ఇక్కడికి పంపించాడు. ఇదిగో మీరెందుకు దుఃఖపడుతున్నారు, మీరు ఏమాత్రం బాధపడకండి అని చెప్పి వాళ్ళని చేర్చుకొని, వాళ్ళకి ఆదరించి, ధాన్యం ఇచ్చి, డబ్బులు ఇచ్చి, వాళ్ళకి ఎంతగానో ప్రేమించాడు. తండ్రి ఎలా ఉన్నాడని అడిగాడు. ఇవన్నీ చేయగలిగాడంటే ఆ బిడ్డ కేవలము దేవుని ప్రేమను బట్టి, కేవలము విరోధులను ప్రేమించే మనసు ఉంది కాబట్టి. లేకపోతే రండి, వచ్చారు కదా, నా శత్రువులు నన్ను గుంటలో పడేసిన వాళ్ళు వచ్చారు కదా, చూసుకుందాం వాళ్ళని ఒక చూపు, వాళ్ళని ఏం చేయాలో అది చేయాలి. ఒక్క ఆర్డర్ ఇస్తే వాళ్ళని ఏం చేయాలంటే అది చేస్తారు అక్కడ ఉన్న మరి సైనికులు, అక్కడ ఉన్నటువంటి పనివారు. కానీ చేయలేదండి యోసేపు. వాళ్ళని చూసి ఏడ్చుకున్నాడు, ప్రేమించాడు, వాళ్ళని చూసి మరి ఆదరించాడు. అన్నలని చెప్పి వాళ్ళకి ధాన్యం ఇచ్చి పంపించాడు. అంటే చూడండి అతని యొక్క మనసు ఎంత నిర్మలమైనటువంటి, యేసే లాంటి మనసు యోసేపు కలిగి ఉన్నాడు. ప్రియులారా, నిజంగా శత్రువును, విరోధులను ప్రేమించే మనసు మరి ఆ యోసేపు గారికి దేవుడు ఇచ్చారన్నట్టు. కాబట్టి ఎంత మంచి మనసు ఉంది కాబట్టి ఆ బిడ్డను దేవుడు ఆ స్థితిలో ఉంచాడు. 5వది ఏంటంటే, కీడును మేలుగా మార్చే దేవుడు యేసయ్య. యోసేపు జీవితంలో కీడును మేలుకరంగా మార్చాడు. లోకము మనకు నిజంగానే కీడు చేయాలని చూస్తుంది, కానీ దేవుడు ఆ కీడును మనకు మేలుకరంగా మారుస్తాడు. అంత గొప్ప దేవుడు యేసయ్య.
యోసేపు జీవితంలో కూడా అన్నలు కీడు చేయాలని, చంపాలి, అతని చరిత్రనే లేకుండా చేయాలనుకున్నారు. కానీ దేవుడు ఆ కీడును ఆ బిడ్డ జీవితంలో మేలుకరంగా ఇచ్చాడు. ఒకవేళ యోసేపు అన్నల దగ్గరే ఉండి అదే కుటుంబంలో ఉండి అలాగే నడుస్తూ కంటిన్యూ అవుతూ ఉంటే మాత్రం ప్రధానమంత్రి అయ్యేవాడు కాదండి. కానీ ఆ ఇంట్లో నుంచి బయటికి రావడం, అన్నలు కీడు చేయడం కూడా ఆ బిడ్డకు ప్లస్ పాయింట్ అయింది. ప్రియమైన దేవుని బిడ్డ, జైల్లో తను మరి పానదాయకుల అధిపతి బలభావం చెప్పడం, అతను పోయి రాజుగారికి చెప్పడం, మరి రాజుగారు అతన్ని పిలిపించి ఒక ప్రధానమంత్రి పోస్ట్ ఇవ్వడం, ఇవన్నీ కూడా దేవుడి చిత్తం బిడ్డ పట్ల ముందే రాసినట్టుంది. కాబట్టి ప్రణాళిక ప్రకారంగా, ప్లాన్ ప్రకారంగా ఆయనకి ఏ కీడు జరిగినా కూడా దాన్ని మేలుకరంగా మార్చారు. ప్రియులారా, జ్ఞాపకం చేసుకోండి, మన జీవితంలో కూడా ఈ రోజు వినిపిస్తుందమ్మా? ఫోటో తల కిందగా ఉంది అమ్మగారు. అదే సిగ్నల్ కట్ అయింది. అవునండి. ఓకే, కంటిన్యూ చేస్తున్నాను. ఓకే, తెల్ల చెప్పండి అమ్మగారు ఫోటో. దేవుడు ప్రియమైన బిడ్డలారా, ఇప్పుడు వినిపిస్తుందమ్మా? వినిపిస్తుందండి. చెప్పండి అమ్మగారు, వినపడుతుంది. సిగ్నల్ లేనట్టుందమ్మా. సిగ్నల్ లేదండి. అవునండి. ఆ. అమ్మగారు, పాస్టర్ అమ్మగారు, లాస్ట్ పాయింట్ ఏంటంటే కీడును మేలుగా మార్చే దేవుడు. యోసేపు జీవితంలో కీడును మేలుగా దేవుడు మార్చాడు. నిజంగా వాళ్ళు కీడే చేయకపోతే యోసేపు జీవితంలో ఈరోజు మరి తన పేరు జీవ గ్రంథంలో రాయబడేది కాదు. అక్కడే అన్నలతో ఆ కుటుంబంలో ఆ ఫ్యామిలీలో ఉండి మామూలు ఒక సాధారణ వ్యక్తిలాగానే ఉండేవాడేమో. ప్రధానమంత్రి స్థాయి దాకా ఎదగడానికి మరి దేవుడే కృప చూపించినాడు, దేవుడే సహాయం చేసినాడు అన్నట్టు. మన జీవితంలో కూడా అనేక నిందలు, అవమానాలు వచ్చినప్పుడు దేవుని తట్టు మనం చూసినప్పుడు విజయాన్ని మనం సాధిస్తూ ఉంటాం. అది రావడం కూడా మన జీవితంలో ఒక మేలు కొరకే. లోకము ఎప్పుడు కూడా కీడు చేయాలని చూస్తుంది, కానీ దేవుడు మనకు మేలుకరంగా మారుస్తాడు. ఆ కీడును మనకు ఒక మేలుకరంగా మార్చడానికి మన ప్రభు ఎప్పుడు కూడా మనకు తోడుగా ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక కీడు వచ్చింది అంటే దాని వెనకాల రెండింతల ఆశీర్వాదం ఉంది. యోబులాగా ఒక నష్టము, యోబుకి ఎన్నో నష్టాలు జరిగినాయి, కానీ అన్ని డబల్ ఆశీర్వాదాలు ప్రభు ఆ బిడ్డకు అనుగ్రహించినట్టుగా మనం చూస్తున్నాం. మరి యోసేపు జీవితంలో
ఒక తల్లి పిల్లలే మరి తనను అవమానపరిచి గుంటలో వేసినప్పుడు ఆ బిడ్డ ఎంత కుమిలి కుమిలి ఏడవచ్చు. ఒంటరితనాన్ని అనుభవించాడు. సంతలో అమ్ముడు పోయాడు. పోతిఫర్ ఇంట్లో కూడా సుఖం లేదు. రకరకాల పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు ఆ కీడులన్నిటినీ కూడా మన ప్రభువు మేలుకరంగా మార్చి ఉన్నత స్థితి యోసేపు గారికి ఇచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా ఈ రోజు నీవు నేను కూడా ఎన్నో అవమానాలు గుండా, నిందల గుండా, పరిస్థితులు, భయంకరమైన పరిస్థితులు గుండా ప్రయాణం చేస్తున్నాము. కానీ దేవుడు ఈ కీడులన్నిటినీ ఒక రోజు మన జీవితంలో మంచి సాక్షులుగా మనల్ని నిలబెడతాడు. మంచి ఉన్నతమైన స్థితిని తప్పకుండా దేవుడు ఇస్తాడు. కానీ ఇప్పుడున్న స్థితికి మనకు వచ్చిన దర్శనాలకు గాని, మనకున్న కళలకు గాని, మనకు దేవుడు మాట్లాడే మాటకు గాని పొంతన ఉండదు. కానీ భయపడకూడదు. దేవుడు ఒక మాట మాట్లాడిందంటే తప్పకుండా దేవుడు సహాయం చేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నాకు కూడా ఒక దర్శనం వచ్చింది. దాన్ని పట్టుకొని నేను ఇంకా ఇప్పటికీ ప్రార్థన చేస్తా ఉన్నాను. మాకు స్థలం లేదు, మందిరానికి స్థలం లేదు, మందిరం లేదు, రెంట్ నడిపిస్తున్నాం. కానీ ఒక రోజు నాకు వచ్చిన దర్శనం ఏంటంటే రిమోట్ తో చర్చిని ఓపెన్ చేస్తున్నట్టు మా బాబు నాకు దర్శనం వచ్చింది. దాన్ని పట్టుకుని నేను ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాను. ఇప్పుడు నెరవేర్చుకోవచ్చు అది. ఇంకా కొన్ని సంవత్సరాల వరకు అయినా అది తప్పకుండా నెరవేరుతుంది. ఎందుకంటే దేవుడు చక్కటి మందిరాన్ని మాకు ఇచ్చినట్టుగా దర్శనంలో చూపించి దాన్ని ఓపెన్ చేస్తున్నట్టుగా రిమోట్ తోటి చాలా టెక్నాలజీతో కట్టబడిన మందిరాన్ని చూపించాడు. అప్పుడు నేను అనుకున్నాను, ప్రభా నువ్వు ఇచ్చిన దర్శనం నిజమే, ఇది తప్పక నెరవేరుతుంది. ఇప్పుడు నాకు లేదు, ఇంత పెద్దది ఎట్లా కడతామనే ఆలోచన నాకు రావచ్చు, కానీ నీకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా చేయగల సమర్థుడు నువ్వు అని చెప్పి నేను ఏడ్చి ప్రార్థన చేసి ఆ దర్శనాన్ని పట్టుకొని ఇప్పుడు ఊరికే మొరపెడతా ఉంటాను. అందుకనే యోసేపు ఉన్న స్థితి ఏందండి? జైల్లో ఉన్నటువంటి స్థితిలో ఎవరైనా ప్రధానమంత్రి అవుతారని ఊహిస్తారా? జైల్లో ఉన్నోడిని ఎవరైనా ప్రధానమంత్రిని చేస్తారా? ఎవరైనా గౌరవిస్తారా? జైలుకి వెళ్ళాడంటే ఏ తప్పు చేసి వెళ్ళాడో, ఏం చేసి వెళ్ళాడో, ఒక ఖైదీలాగా, ఒక హంతకుల్లాగా, లేకుంటే ఒక వ్యభిచారి లాగా చూడాలి యోసేపును. కానీ దేవుడు తలుచుకుంటే తన బిడ్డను అధికార లాంఛనాలతో బయటికి రప్పించి, రాజుగారే సైనికుల అందరిని పంపించి, పని వాళ్ళని బయటికి రప్పించి మరి గొప్ప ప్రధానమంత్రి పోస్ట్ ఇచ్చాడు అధికారికంగా. అంటే దేవుడు తలుచుకుంటే నీకు ఇప్పుడు ఉన్నటువంటి స్థితి నీ స్థితి కాదు, బెటర్ స్థితి దేవుడు ఇవ్వగలడు, నిన్ను విశాలపరచగలడు. ఆయన నమ్మదగిన దేవుడు అనే సత్యాన్ని మనము గ్రహించుదాం. యోసేపు జీవితంలో నుండి అనేక అంశాలు మనం నేర్చుకున్నాం. మొట్టమొదటిది ఏంటంటే యోసేపుకు కళలు, దర్శనాలు దేవుడు అనుగ్రహించాడు. ఒకవేళ నీకు నాకు కూడా కళలు, దర్శనాలు దేవుడు అనుగ్రహిస్తే దాన్ని మరి అపహాస్యం చేయకుండా, కొంతమంది ఆ కలబడింది, దర్శనం వచ్చింది, అది అవుతుందాన్ని నవ్వుకుంటారు. కాదు, తప్పకుండా దేవుడు దాన్ని నెరవేరుస్తాడని ప్రార్థన చేయాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండవది దేవుడు యోసేపుకి ఇచ్చిన దర్శనాలు ఏం చేశాడండి? నెరవేర్చి. దర్శనం ఇచ్చి ఊరుకోలేదు దేవుడు, దాన్ని నెరవేర్చే దేవుడు మన దేవుడు. ప్రామిస్ చేసి వాగ్దానం కార్డు మనకు వచ్చినప్పుడు మనం తీసుకొని దాన్ని అయోగ్యంగా తీసుకొని అక్కడ ఇసిరేయడం కాదు, దాన్ని పట్టుకొని ఏ వాగ్దానం దేవుడు నీకు ఇచ్చాడు దాన్ని ఎత్తి పట్టి ప్రార్థన చేయి. తప్పకుండా ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. నీకు వచ్చిన దర్శనాన్ని, కళను కూడా దేవుడు నెరవేరుస్తాడు. కళలుగానే ఉండిపోవు, దర్శనాలుగానే ఉండిపోవు. దేవుడు ఇస్తే, ఒకవేళ అది నిజంగా దేవుడు ఇస్తే తప్పకుండా దాన్ని దేవుడు నెరవేర్చుతాడు. మూడోది ఏంటంటే దేవునికి భయపడ్డాడు యోసేపు. మూడోది ఏంటండి? దేవునికి భయపడ్డాడు. ఎవరికి భయపడకుండా దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉన్నాడు. దైవ కార్యాలు ఆ బిడ్డ పట్ల అనేకమైన ఆశ్చర్య కార్యాలు జరిగినాయి. నాలుగోది ఏంటండి? యోసేపు తన విరోధులైన అన్నలను ప్రేమించాడు. విరోధులైన వాళ్ళని ప్రేమించే మనసు మనకు కూడా కావాలి. యోసేపు జీవితం నుంచి మనం నేర్చుకున్నాం అది. అతను అసలు వచ్చారులే, పట్టుబడ్డారు, మంచిగానే వచ్చారు, నా కాళ్ళ కిందికి నా దర్శనం నెరవేరించి 11 పనులు సాగిలపడ్డట్టు వీళ్ళని ఏం చేయాలో అది చేసుకోవచ్చు అని అనుకోలేదు. పాపం అన్నలను చూసి ఏడ్చాడండి. ఎంత మంచి మనసు యోసేపుది, ఎంత మంచి ప్రేమ యోసేపుది. అందుకని అలాంటి ప్రేమ మన శత్రువుని చూసినప్పుడు మనకు కూడా కలగాలని దేవుడు ఈ రోజు మాట్లాడుతున్నాడు. మన అన్నదమ్ములు గాని, మన అక్క చెల్లెలు గాని, ఒకవేళ మన బంధువులు కావచ్చు, తోటి స్నేహితులు కావచ్చు, లేకపోతే సేవకులు కావచ్చు, తోటి మనకు దగ్గరికి వచ్చే విశ్వాసులు కావచ్చు, ఎవరైనా సరే
వాళ్ళు ఒకవేళ మన విరోధులైతే వారిని ప్రేమించడము మనం నేర్చుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడే దైవ కార్యాలు మనం చూస్తాం. ఐదోది ఏంటండి? కీడుని మేలుగా మార్చే దేవుడు. కీడును మేలుగా మార్చే దేవుడు. ఈ రోజు కీడు వచ్చిందా నీకు? ఒక ఇబ్బంది గుండా వెళ్తున్నావా? ఒక ఇరుకు గుండా వెళ్తున్నావా? భయంకరమైన పరిస్థితి గుండా నువ్వు వెళ్తున్నావా? దాన్ని తప్పకుండా మేలుకరంగా మారుస్తాడు. ఆ కీడు నీ మంచికే వచ్చింది, నీ మేలుకే వచ్చింది. పాట పాడుతూ ఉంటాం కదా, అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచితే అనే పాట మనం గుర్తు పెట్టుకోవాలి. ఆ పాటని బట్టి దేవుని నామాన్ని ఘనపరచాలి. ఒక్కసారి ఆ పల్లవి పాడదామా? నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే ఆరాధనాపను, స్తుతించుట మానను, స్తుతించుట మానను, చుట మానను. ఈ పాట కాదు కానీ ఇది మనసు నిండా గుండె నిండా పెట్టుకొని ఏ స్థితిలోనైనా సరే యోసేపు లాగా మనం కూడా ఆయనకు భయపడి స్తుతిస్తూ మన జీవితంలో ముందుకెళ్తే ఆశ్చర్య కార్యాలను మనం చూస్తాం. యోసేపు జీవితంలో నుంచి అనేక అంశాలు నేర్చుకున్నాం. మనం కూడా యోసేపు లాగా బ్రతకాలని ఆయనను ఆదర్శంగా తీసుకొని ఈనాటి యవనస్తులు గాని పెద్దలు గాని అందరం కూడా అందరికీ వర్తించే వర్తమానం ఇది. యవన ప్రాయంలో పోతిఫర్ భార్యను తప్పించుకున్నాడు, పాపం నుండి పారిపోయిన బిడ్డ. ఆయన ఒక యూత్ కు అందరికీ ఒక ఆదర్శం, బైబిల్లో ఆదర్శం యోసేపు గారు. మరి ప్రేమలో చూస్తే విరోధులను ప్రేమించాడు. కళలు దర్శనాలు చూస్తే యోసేపు వచ్చిన దర్శనాలు కళలన్నీ నెరవేరాయి. కళ భావాలు చెప్పగలిగిన సమర్థుడాయన. మరి అన్ని విషయాలు కూడా యోసేపు జీవితంలో నుంచి అన్ని మనం తీసుకోవాల్సినవి, అన్ని మనము అనువదించుకోవాలి. గొప్పగా మన జీవితంలో దేవుడు కార్యాలు జరిగిస్తాడు. ఈ కొద్ది మాటలు దేవుడు తన వెనుకల్లో దీవించి ఆశీర్వదించిన దాకా అవకాశం ఇచ్చిన అమ్మగారికి వందనాలు చెల్లిస్తాను. వందనాలు అమ్మగారు. మరి ఉదయకాల సమయం యోసేపు గురించి చక్కగా వివరించారు. మరి యోసేపుకు కళల దర్శనం దేవుడు అనుగ్రహించాడని, మరి యోసేపులాగా మనం కూడా కళలు దర్శనాలు మరి పొందుకునే భాగ్యం మనకు కూడా వచ్చేటట్లు మనం యోసేపులాగా ఉంటే మనకు కూడా దేవుడు కనబడి మాట్లాడతాడని, అలాగే దేవుడు యోసేపుకు ఇచ్చిన దర్శనాలన్నిటిని కూడా నెరవేర్చాడని, మనకు కూడా ఒక్కొక్క సమయంలో దర్శనాలు ఇస్తాడు. దర్శనాల ద్వారాగా కళల ద్వారా దేవుడు మాట్లాడినప్పుడు అది తప్పకుండా నెరవేరుస్తాడని చక్కగా వివరించారు. అలాగే యోసేపు దేవుడికి భయపడ్డాడు. మనం కూడా దేవుడికి భయం కలిగి ఉండాలని, యోసేపుకు ఉన్నటువంటి భయం మనలో ఉండి దేవుడు చెప్పిన ప్రతి మాటకు భయపడాలని మరి చక్కగా చెప్పారు. అలాగే యోసేపు తన ఈరోజులైన వారందరినీ ప్రేమించాడని, మనము కూడా మనకైతే ఎవరైతే ఈరోజులు ఉన్నారో వారందరినీ ప్రేమించే మనసును మనకు కూడా దయచేయాలని మరి చక్కగా మరి వివరించారు. అలాగే దేవుడు ఏం చేస్తాడు, కీడుని మేలుగా మారుస్తాడు. ఒకవేళ మనకు కీడు వచ్చిందని మనం దేని విషయంలో అయినా మనం బాధపడుతున్నామా, ఆ కీడుని కొట్టివేసి దేవుడు మేలుగా మారుస్తాడని మనకు ఓదార్పునిచ్చే మాటలు మరి చక్కగా వివరించారు అమ్మగారు. మరి ఆ యోసేపుకు ఉన్నటువంటి మరి నమ్మకం, మరి మరి రాజుగారు భార్య మరి ఆ యోసేపుని మరి కోరుకున్నప్పుడు దేవుడికి భయపడి తను పాపంలోకి వెళ్ళిపోలేదు. మరి యోసేపు ఖచ్చితంగా దేవునిలో నిలబడ్డాడండి. అలాగే మనం కూడా మరి ఎటువంటి లోకమైన పాపంలోకి మునిగిపోకుండా, ఎవరు చూడట్లేదు కదా అని మనం పాపములో ఊబిలో మునిగిపోయామంటే దేవుడు చూస్తున్న దేవుడు తప్పకుండా మనల్ని ఆ పాపం నుండి మన అందరినీ విడిపించాలని, లోకములు కలిసిపోకుండా మరి ఈ రోజు దీపావళి పండుగ మనందరం కూడా ఎవరు కూడా ఆ పండగ ఆచారాల్లోకి వెళ్ళకుండా మరి దేవుడు మనల్ని అందరికీ కూడా భయం పుట్టించాలి. మెయిన్ ఏంటంటే భయం ఉంటే పండగ ఆచారాల్లోకి వెళ్ళమండి, భయం లేకపోతే ఇంకా మనం కూడా అన్నిలో కలిసిపోతాం అంతే. అదండి మనందరికీ కూడా మరి ఇచ్చే అవకాశం. ఈ రోజు పండగ అయినప్పటికీ మీరు అందరూ జూమ్ లోకి వచ్చి మరి వాక్యం విన్న వారి అందరికీ, అలాగే పాస్టమ్ గారికి మరొకసారి వందనాలండి. ముఖం ప్రార్థన చేసుకుందాం అమ్మగారు. ముఖం ప్రార్థన చేయండి. చంద్రబాబు గారికి నోరు పూత ఎక్కువ పూసేసిందంటండి. అదే పసరు తాగడం వల్ల
హైదరాబాబు గారి కోసం సరోజిని గారు మనోడు బాగానే ఉన్నాడు అమ్మగారు. మన ఉయ్యాల ఫంక్షన్ బాగానే గ్రాండ్ గా జరిగింది. ఉమ్. ఇంకా బిడ్డకి మంచి ఆరోగ్యం ఇచ్చేలాగా ప్రార్థన పెట్టండి. ఓకే ఓకే ప్రార్థన రాని చేస్తాం. వారందరినీ జూమ్ లోకి తీసుకొచ్చేలా ప్రార్థనలు పెట్టండి అమ్మగారు. ఓకే ఓకే ప్రార్థన చేస్తాం. పాతవారు వచ్చేలాగా ప్రార్థనలు పెట్టండి. ఓకే స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన. పరిశుద్ధాత్మ, జీవాధిపతి, జీవం గల రాజా, నీకే స్తుతి 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 స్తోత్రాలు చెల్లిస్తున్నాను డాడీ. అయా ఈ ఉదయకాల సమయంలో ప్రభా నీ జూమ్లో కలిసి నీ బిడ్డలతో కలిసి వాక్య పరిచయం చేయడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలేసాయి. ఇంతసేపు మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు. యోసేపు జీవితంలో నుండి అనేక అంశాలు నేర్చుకున్నాం ప్రభు. నా తండ్రి నమ్మకంగా బ్రతుకుటకు మేము సహాయం చేయి తండ్రి. యోసేపు జీవితంలో నెరవేర్చినటువంటి దర్శనాలు, కళలు, మాకిచ్చిన వాగ్దానాలు కూడా, దర్శనాలు కూడా నెరవేర్చమని నీ పాదాలు పట్టుకుంటూ ఉన్నావేసయ్య. అయా నీకు వందనాలు, స్తోత్రాలు. జూమ్ లో ఉన్నటువంటి ప్రతి బిడ్డను కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. ప్రత్యేకించి నా తండ్రి రాలేక ఉన్న బిడ్డలు ఎంతో మంది జూమ్ లో నాయన యాడ్ కావట్లేదు. పాత వాళ్ళందరూ కూడా తిరిగి మళ్ళీ నా తండ్రి ఈ కార్యక్రమంలో జాయిన్ అవ్వడానికి మీరు కృప చూపండి. వారితో మీరు మాట్లాడండి ఏసయ్య. వారు మాత్రమే కాదు, ఇంకా అనేక మంది జనాంగం నా తండ్రి ఈ లింక్ ద్వారా అనేకులు జాయిన్ అయ్యి ఈ కార్యక్రమం అంతా కూడా నీ నామానికి మహిమకరంగా జరుగుతుంది. మీరు సహాయము చేయండి, కృప చూపండి. లీడ్ చేస్తున్న బిడ్డనైనా సంధ్య అమ్మగారిని బట్టి నీకు వందనాలు. అమ్మగారికి మంచి ఆరోగ్యం దయచేయండి, బిడ్డ అవసరాలన్నీ తీర్చండి. అదే విధంగా విక్టర్ బాబు గారిని మీరు దీవించండి అయా. లైవ్ మరి బిడ్డ సెట్ చేసి అన్ని ప్రోగ్రామ్ అంతా నాయన తీస్తుండగా ఆ బిడ్డను ఆశీర్వదించి తనకు మంచి ఆరోగ్యం అయా, నోట్లో ఉన్నటువంటి ఆ వేడి, ఆ పొక్కులు నాయన, ఆ పూతను యేసు నామంలో గద్దిస్తున్నాం అయా. తగ్గించండి బిడ్డ మాటి మాటికి అనారోగ్యం పాలవుతుండగా ఆ కాళ్ళను కూడా మీరు ముట్టండి, స్వస్థపరచండి, ఆరోగ్యం ఆ కుమారునికి అనుగ్రహించండి. అదే విధంగా నాయన అందరినీ సరోజిని వాళ్ళ మనవడిని కూడా దీవించండి, ఆరోగ్యంగా ఉంచండి. ఇంకా మంచి నీ దేవుని దయందు, మనుషుల దయందు, జ్ఞానమందు ఆ బిడ్డ వర్ధిల్లుటకు సహాయం చేయండి యేసయ్య. వరలక్ష్మి గారిని అందరినీ కూడా నాయన, తమ్మను, పద్మజను, గ్రేసకన్ అందరినీ, ఇంకా ఎంతమంది అయితే పాల్గొన్నారు, రామకృష్ణ గారిని అందరినీ కూడా మీరు పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయా ప్రతి బిడ్డను కూడా మీరు ఆశీర్వదించండి, వారి అవసరాలు అక్కర్లు తీర్చండి. వెళ్తున్న వాహనాలు నిందల గుండా ఒకవేళ వెళ్ళినట్లయితే అయా దాన్ని మేలుగా మార్చండి, కీడు మేలుగా మార్చారు యోసేపు జీవితం. మా జీవితాల్లో వచ్చినటువంటి ఈ కీడు, ఈ గడ్డు సమస్యలన్నిటినీ ఒక మేలుకరంగా మీరు మార్చండి డాడీ. మీకు మీకు అసాధ్యమైనది ఏదీ లేదు, సమస్తము మీకు సాధ్యమే. మీరు తలుచుకుంటే ఏమైనా చేయగల దేవుడను, నీకు అసాధ్యమైనది లేనే లేదు డాడీ. సమస్తము సాధ్యం డాడీ, సమస్తము సాధ్యం నాన్న. నీ పాదాలు పట్టుకుంటున్నాయన అయా. సార్వత్రిక సంఘాన్ని మీరు ఆశీర్వదించి అనేకులకు మాదిరిగా ఈ కార్యక్రమం ఉంటకు అనేక మంది దైవ సేవకులు ఇక్కడ వచ్చి వాక్య పరిచర్య చేస్తుండగా బిడ్డలను అందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించమని యేసయ్య, నన్ను నా కుటుంబాన్ని కూడా ఎత్తి పట్టమని అయ్యా. మరి సంధ్యమ్మ గారిని కూడా మరొకసారి జ్ఞాపకం చేసుకోమని యేసు నామంలో అడుచున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము, సకల దీవెనలు ఇప్పుడు ఎల్లం కూడి ఉన్న ప్రతి బిడ్డ పైన, లోకంలో ఉన్న సకల పరిశుద్ధుల పైన, సార్వత్రిక సంఘము పైన సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్.